మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం శివుని శక్తిని శివుని పరాశక్తిని శివుని శక్తిని శివుని పరాశక్తిని మా మంగళ రూపిణి గౌరి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం కాళీ మాతవి నీవు కనక దుర్గవి కాళీ మాతవి నీవు కనక దుర్గవి మా మంగళ రూపిణి గౌరి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం మా మంగళ రూపిణి గౌరి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం దేవి మంగళం దేవి దేవి మంగళం మా మంగళ రూపిణి గౌరి 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 మంగళం
సౌండ్ మధుపరికః ఇది ప్రథమం ప్రాస్య ఓం అయం మధుపరికః ఇది ద్వితీయం ప్రాస్య అయం మధుపరికః ఇది తృతీయం ప్రాస్య ఓం అస్య పరమేశ్వరస్య మధుపరికాని పీత్వా ఓం కావున ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గుడనిలకదారులను చూసి పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రులవలసిందిగా మనని గుడనిలకదారు సమయే మంగళాష్టకాని పఠిత్వా ఓం కళ్యాణైకనిదానభూతమితి యత్కాలాక్షి రుద్రాదిభిః ప్రఖ్యాతోపనిషద్భిరభ్యమసితం విద్వస్తపాపౌరజం భస్మేతే స్మృతిమాత్రతో భువి నృణాం మౌనీంద్రభోగప్రదం రుద్రాణీరమణ ప్రియం తదమిదం కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన ఓం లోకే శ్రీ శశిరక్షమా కరసుధా కాంతాక్షి మంగేరుహస్యం దిక్షీరకనోదితం హియదితే ఖ్యాతం పురాణే శ్రుతం శ్రేయస్సాధనతాం తదాలమనిషం శైవ ప్రమోదావహం సశ్రీరేవర సిద్ధదేశికవర కుర్యాత్ సదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన ఓం సంబంధాతిశయం సదా విరచయత్యాగాంగయోగాంగ సద్భోగాంగ ప్రతిభేద భిన్నదను శ్రుత్యంత సంగస్తుతం పీఠం శ్రీకదలీపురే వ్యరచయత్ సంవాద్య కుంభోద్భవం లగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన ఓం వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నిగజనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయంజవరదం వందే శివం శంకరం సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన ఓం సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పార్వతీ పరమేశ్వర ధ్యాన సావధాన
घानाञ्च घटो घटो घट घटो घाटो घटो गण्डिकः विद्वद्वद्य शिगी 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 शिक्षिगी राजस्मोल्ल जया जया जय जया श्रीराजराजेश्वर सावधाना सुमुहूर्ते सावधाना शुभलग्ने सावधाना श्री पार्वती परमेश्वर ध्याना सावधाना అందరికీ ఒకసారి చూపించండి. అందరూ కూడా ఆ యొక్క బుడదిక్కలను నమస్కారం చేసుకోండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారావలో చంద్రబలం తదేవ విద్యాబలో దైవ బలం తదేవ గౌరీపతే తే ప్రియగుం స్మరామి సావధాన
అందరూ కూడా ఆ పూలదండలు చూసి నమస్కారం చేసుకోండి. ఓం సేవంతికాపకుల చెంపక పాటలాక్షీః పున్నాగజాజికర వీర రసాల పుష్పైః బిల్వ ప్రవాల తులసీదల మాలికాభిః త్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద త్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద. ఓం ధ్రువం తైరాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం న ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం సంబంధమాలికాధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు. సంబంధమాలికాధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు ఇత్యన గృహంతు శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. కన్యాదానం కరిష్కే కన్యాదాన సమయే మహాసంకల్పం పఠిత్వా ఓం అస్య శ్రీమదాది పరమేశ్వరస్య నిత్య నిర్మమ నిరవధికా ప్రమేయ మహిమ మహితమాయా శక్త్యా ప్రియమాన మహానలోకమన్యే పరిప్రమదాక్రమాదకరుణోత్తరైరవ్యక్తమహంకార ప్రతివ్యక్తేజో వాజవాగాఢాద్యావరణైః పరివేష్టితారామనేక కోటి బ్రహ్మాండనామేకమేస్మిన్ మహది బ్రహ్మాండమండలే ఆదిశక్తి పూర్వకలాహానంద పరివార ప్రతిష్ఠితానాం అతల విదల సుదల తలా తలరదా తలవహా తలపాతాలాఖ్యంతలోకానామూర్ధ్వభాగే భూల్లోక భువర్లోక సువర్లోక మహోలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యంతలోకానామతోభాగే మహానాలాయమాన పరిదారుదేశ సహస్రపరమండలమండితే ఐరావత పుండరీక వాన కృతాంజన పుష్పరంద సార్వభౌమ ప్రదీయమ నిరుతి మరణ కుభే దేశానాథ అష్టదిక్పాలపాలితే
అనాదిన ప్రత్యూష ప్రభాసోమాత్మద్రువాపాఖ్య అష్టమసు విరాజితే सूर्य चंद्रांगारक बुध बृहस्पति शुक्र शनेश्वर राहु केतुवाख्य नवग्रह परिपालिते आवह विवाह सम्महार्वः प्रमहोत्वः परिवाहाख्य सप्तवर संचार संजीवनि कुरुम्बे विद्यारण्य दंडकारण्य चंपकारण्य श्वेतारण्य नैमिषारण्य वेदारण्य बुधारण्य देवदार्वणेक्षुवरकलेकाख्य दशारण्य परिवर्तिते शिवशंभु गिरीश हरस्तारु भद्रभैरव सदा युगकपालेश्वराख्य अष्टदिक्पालपालिते भिंडिवाल कसंड कुशंडि ललिकल चक्र लवित्व काल रात्रि ध्रुविरवार स्थूल शक्ति नोवर वर्ग पट्टदौष्टिक कुंक दशकंटक प्रादवाष उत्कर्षतक देशीर गदा भोक्षीर मयूखी जापर विदाकाश देनुकास्तरेण हस्तमुक्तवज्राख्य त्रिंशदायुध मंडल मंडित धोर्दंड श्रीराम जामदिलेपांगजांबरीषु शिजुबिंदु श्रीमाधातु भरत जजाते पृतु भगीरथ रत्नदेव सुहोत्राख्य षोडश भूपालपालिते वेदा अस्यात् तत्र श्रीनन्दी भृङ्गिरिणि वीरकवीरभद्र पुष्पदन्त अण्डाभरण दण्डपाणि दण्डेश्वर दारुकरेणु कविकर्ण विजयकर्ण गण्डाकर्ण गोकर्ण रेवतीतमरुदयैको राम पण्डिताराभ्य विश्वाराध्य सुखीन्द्र उपमन्य प्रभुदतेज गौतम दूर्वाधादिरत्यादि प्रवदकर परिकृते वेद वेदांगेति आधारमन्याय काव्यालङ्कार नाटककार कवित्वकाम शास्त्र दुर्गनैपुण्य देश भाषा ज्ञान लिपि कर्मवाचन समस्तावधान शूर सामुद्रिक रत्न परीक्षा स्वलक्षण गदलक्षण मल्ल विद्या पाकटर्मनोहल गन्धवाद धातुवाद खनिवाद रथवादाग्निस्तंभ जलस्तंभ वायुस्तंभ वश्याकरणमोहन विद्वेषणोच्चाटन मारण कालवञ्जन वादिक्य पाशुमाल्य पुष्यादकर्मलाहुकयुद्ध मृगजारति कौशल वश्यकर्णी द्युतकर्णी चित्रलोह भाषाधनोद्धार वेणु जन्माम्बरक्रिया चौर्यौषधसिद्धि मंत्र सिद्धि स्वरवचना दृष्टिवचना जलप्रबल वाक्सिद्धि गुलिका सिद्धि पादुका सिद्धेन्द्रकाल महेन्द्रकालाख्य चतुष्षष्टि विद्या निषद्यायमान निरवज्जन विश्वञ्जन विद्योतिते निरतिशयति निरूढ निखिल कलुषति विरखर किरण सदृश कवेर कन्यका कमनीय कुटीर पूर परिविंकट भूषुर मंगल करतुंग वरंग परंपरागत परिपूत परम पावन प्रचुर पर निखिल हस्य वेदा विषेणमा विद्वज्ञन विद्योतिते परेशां मद्वपुषाणां तेन शक्तुं शिवाजयदा कन्यां कनक संपन्नां कनका आभरणैर्वृतां दास्यामि शंभवे तुभ्यं शिवलोक जिगीषया ओम कन्यादान साफल्यता सिद्धिरस्तु कन्यादान साफल्यता सिद्धिरस्तु आ నీళ్ళని అందరిపైగా మీరు ఫస్ట్ మీరు చిలకరించి అందులో పెట్టేసేయండి ఒకరిని బంధన చేయాలి అన్న నాగదేవత అనుగ్రహం ఉండాలి పూర్వము మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు బంధన చేయాలి అంటే అది ఏ బంధన అయినా సరే క్షుద్ర పూజలకు సంబంధించిన బంధన అయినా సరే ముందుగా ఈ వర్ణవాసు పిల్లలు కావాలి ఈ రెండు కావాలి ఈ రెండు లేనిది ఏది బంధన అనేది కుదరదు కాబట్టి ఆ కంకణంలో మీ యొక్క అనుగ్రహం కోరి మేము ఇప్పుడు కళ్యాణం చేస్తున్నాం ఈ కళ్యాణం ముగించేంత వరకు కూడా దీక్షగా మేమిద్దరము కూడా భక్తి శ్రద్ధలతో దీక్షా కంకణం అనేది కట్టుకొని మేము మీ పూజ చేస్తాము అని చెప్పేసి కంకణం అనేది కట్టుకోవడం జరిగింది వారిద్దరిని ఖచ్చితంగా ఆహ్వానం చేసి వారి యొక్క అనుగ్రహంతో మనము కంకణం అనేది కట్టుకుంటాం ఇప్పుడు మీరేమయ్యారు బందీ అయ్యారు ఎవరికి బందీ అయ్యారు దేవునికి బంధన అంటే పూజా కార్యక్రమాలు అయిపోయేంత వరకు కూడా నేను భక్తి శ్రద్ధలతో పూజ చేస్తాను అని చెప్పేసి కంకణం అనేది కట్టుకోవడం జరిగింది ఇది కంకణం కట్టుకోవడం ఏదో దానం ఇచ్చేదో కట్టుకోవడం కాదు అందులోకి ఎవరిని ఆహ్వానం చేస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి తర్వాత కంకణం అయిపోయిన తర్వాత పార్వతీ పరమేశ్వరులను మనము ఇక్కడ ఆహ్వానం చేస్తున్నాం ఆహ్వానం చేసుకొని వారికి క్రతువులు షోడశోపచార పూజలు అనేది చేసుకొని స్వామి వారికి యజ్ఞోపవీతం అనేది ఉంటుంది
యజ్ఞోపవీతం అనేది స్వామి క్రియేషన్. అది ప్రతి ఒక్క దైవానికి ఉండవలసిన ఉపవీతం అన్నమాట. అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తరువాత పాల పలక ధారణ, బాసింగాలు కట్టిన మన మానవ పెళ్లిళ్ళలో కూడా బాసింగాలు అనేది కడతాం. బాసింగాలు ఎందుకు కడతాం ఎవరికైనా తెలుసా? బాసింగము కూడా అది కూడా ఒక బంధన లాంటిదే. ఇంకొకటి, దృష్టి తాకకుండా కూడా ఆ బాసింగం అనేది కట్టుకుంటాం. వరునికి వధువుకి ఎవరికైనా సరే ఆ బాసింగం అనేది ఎందుకు కడతారు అంటే మానవ కళ్యాణంలో సాక్షాత్తు ఆ బంధన అనేది దేనికి సాంకేతము అంటే అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపకంగా వారికి పూజ చేసుకొని ఐరన్లు తెస్తారా? ఐరన్ల పూజ చేస్తారు కదా మీరు ఇంట్లో. ఐరన్లు ఎవరు అంటే లక్ష్మీనారాయణుడు. అయ్యా లక్ష్మీనారాయణ స్వామి, మీ యొక్క అనుగ్రహం కోరి మేము వివాహం చేసుకుంటున్నాము. 2 బాసింగాలు కడతాం. మానవ పెళ్లిళ్ళలో 2 బాసింగాలు కడతాం. మీ యొక్క అనుగ్రహం కోరి మేము వివాహం అనేది చేసుకుంటున్నాము. మీ స్వరూపకంగా మేము మారబోతున్నాం. అంతే కదా, మీకు పందిట్లో చెప్పే ఉంటారు. పందిట్లో వధువరులు లక్ష్మీనారాయణ స్వరూపకంగా ఉంటారు. అందుకని మీ యొక్క దాంపత్యం ఏ విధంగా అయితే ఉందో మా వివాహ అనంతరము కూడా దాంపత్య జీవనము అదే విధంగా ఉండాలి అని చెప్పేసి బాసింగాలు అనేది కట్టినారు. తర్వాత ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల కట్టినారు. మరి ఇక్కడ ఏంటి ఫలితం? మీ యొక్క దాంపత్య జీవనం ఏ విధంగా అయితే ఉందో మా యొక్క దాంపత్య జీవనం కూడా సాఫీగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ బాసింగం అనేది కట్టడం జరిగింది. తర్వాత మధుపర్కం అనేది మనం జరిగింది. మధుపర్కము అంటే మధుపర్కమిష్టమము అంటే ఏంటి? కళ్యాణంలో మధుపర్కము అనేది ఇస్తారు. దేవతా కళ్యాణంలో కూడా ఇవ్వాలి. మధుపర్కము అంటే పాలు, పెరుగు, తేనె ఈ 3 మిశ్రమాన్ని మధుపర్కము అని అంటారు. మధుపర్కము మానవ కళ్యాణంలో చెప్తున్నా. మధుపర్కం అనేది ఎందుకు? పెళ్లి వరుడు రాగానే వరపాదార్చన పాదాలను కడిగి మధుపర్కం అనేది ఎందుకు ఇస్తారు అంటే ఈ 3 కలిగిన మిశ్రమాన్ని ఆ యొక్క వరుడు స్వీకరించటం వల్ల అతని యొక్క శక్తి పెరుగుతుంది, వంశాభివృద్ధ్యర్థమని ఆ యొక్క మధుపర్కం అనేది వేదిక పైన ఇస్తారు. ఇక్కడ పరమేశ్వరునికి ఎందుకు ఇస్తారు చూడండి. పూర్వము ఒక నియమం ఉంది. ఇంటి కడప నుంచి బయట అడుగు పెడితే మళ్ళీ ఇంటికి వచ్చి తిరిగి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఇంటికి వచ్చి పచ్చి మంచినీళ్లు తాగేవారు. ఆ నియమం ఉంది తెలుసా? ఇప్పటికి కొన్ని ఊర్లలో మేము పోతుంటాం కదా, వాళ్ళంతే. వాళ్ళు బయట కాలు పెట్టిరనుకోండి ఎవరి ఇంట్లో కూడా నీళ్ళు తాగరు, ట్యాప్ వాటర్ కూడా తాగరు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో పట్టుకుంటారు కదా వాళ్ళు మరి నీళ్ళు, అవి తాగు. అయితే పూర్వము దేవతలు కానీ ఋషులు కానీ మునులు కానీ ఎవరైనా సరే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టేటప్పుడు ఒక గ్లాసు మధుపర్కాన్ని స్వీకరించి కాలు బయట పెట్టేవారు. మధుపర్కం స్వీకరించి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ శక్తి వాళ్ళ శరీరంలో అలానే ఉంటుందనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మధుపర్కం అనేది స్వీకరించారు. మరి ఇక్కడ పెళ్లి కొడుకుకి ఎందుకు వేయాలి? మానవ పెళ్లిళ్ళలో 5 రోజుల పర్యంతం కూడా 5 రోజుల పర్యంతం పెళ్లి కొడుకుని చేయడం, మంగళ స్నానాలు, మైలుపోలు అని చెప్పేసి 5 రోజులు ఇబ్బంది పెడతారు కదా. అలసిపోయి కూర్చొని ఉంటాడంట. అలసటతో పెళ్లి చేసుకోకూడదు. కాబట్టి ఈ పెళ్లి అయ్యేంత వరకు కూడా మీకు శక్తి రావాలనే ఉద్దేశంతో ఆ యొక్క మధుపర్కం అనేది మానవ కళ్యాణంలో ఇవ్వాలి. మరి ఇక్కడ పరమేశ్వరుని ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అది కూడా తెలియదు. గట్టి చెప్పండి. కైలాసంలో ఉంటుంది. కైలాసం నుంచి మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న మండపానికి విచ్చేసి కూర్చొని ఉన్నాడు. మరి స్వామి అలసిపోయి ఉంటాడు కదా,
ఆ. మరి అలసిపోయి కూర్చొని ఉంటాడు కదా, మరి పరమేశ్వరుడు ఇవ్వాలి కదా మధుపరకం, ఇవ్వాలి కదా. అదే ఉద్దేశంతో పరమేశ్వరుడు కూడా కైలాసం నుంచి విచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టుకున్నాం కాబట్టి అతను అలసిపోయే తత్వం కాదు. పూర్వం ఇంకొకటి నియమం ఉంది. ఏంటి? ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా బంధువుల ఇంటికి పోతే మనం ఎవరైనా మన ఇంటికి వస్తే ఏం చేస్తాం మనం అనేది అప్పట్లో తీసుకునే వాళ్ళు. అందుకని పరమేశ్వరుడు కూడా మన ఆతిథ్యం తీసుకోవడానికి కైలాసం నుంచి విచ్చేసి కూర్చొని ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడికి జరిగింది. అమ్మాయికి అలసట ఉండదు, అమ్మాయికి అసలు అలసట్టే ఉండదు. ధారణ, గుడము అంటే బెల్లం, జీలకర్ర, ఇవి రెండు మిశ్రమము పార్వతీ పరమేశ్వరులకు మనము సమర్పితం చేస్తాం. బెల్లానికి మించిన తీపిదనం ఇంకా ఏది ఉండదు, జీలకర్రకి మించిన సర్వదనము ఇంకేది కూడా ఇవ్వదు. మానవ కళ్యాణంలో జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారు అంటే వారి జీవన విధానం అంతా కూడా తీపిగా మరియు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో మనము మానవ కళ్యాణంలో జీలకర్ర బెల్లం అనేది పెడతాం. మరి ఇక్కడ లోక కళ్యాణార్థం, లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క జీవన విధానం కూడా సర్వగా మరియు మధురంగా తీయగా ఉండాలనే ఉద్దేశంతో పరమేశ్వర మేము వేడుకుంటున్నాం. లోక కళ్యాణార్థం మేము ఈ యొక్క కార్యక్రమం అనేది చేస్తున్నాం. మేమందరము కూడా చిరకాలం వరకు కూడా ఎటువంటి ఆటంకాలు మాకు కలగకుండా మేము నిరంతరం అభివృద్ధి చెందుకుంటూ ఉండాలనే ఉద్దేశంతో మనము పార్వతీ పరమేశ్వరులకు గుడజిలక ధారణ అనేది చేయడం జరిగింది. తర్వాత ఏం చేసినాం? మాలికాధారణ అంటారు. పుష్పమాల మనం ఎందుకు వేస్తాము అంటే పరమేశ్వరునికి పార్వతీదేవికి మీ యొక్క అనుగ్రహం కోరి మేము కళ్యాణం చేస్తున్నాం. మీరు వచ్చి విచ్చేసి కూర్చున్నందుకు మా యొక్క హృదయం ఆనంద పులంకితమై మేము నృత్యంతో మీకు పాదను సమర్పితం చేస్తున్నామనే ఉద్దేశంతో మనము నృత్యంతో సహా మాలికాధారణ అనేది చేయడం జరిగింది. దీని అంతర్యం అదే. మా ఆతిథ్యం స్వీకరించడానికి మీరు వచ్చారు. మా యొక్క మనసు ఆనంద పులంకితమై ఆ మాలను మేము నృత్యంతో మీకు సమర్పితం చేస్తాము, స్వీకరించండి స్వామి అని చెప్పేసి మనము పుష్పమాల అనేది వేసింది. తర్వాత కన్యాదానం చేశారు కదా. కన్యాదానం చేయటం వల్ల ఎటువంటి ఫలితము అంటే షోడశ దానాలలో అతి ఉత్తమమైనది కన్యాదానం. 16 దానాలు, జలదానము, వస్తుదానము, హిరణ్యదానము, సువర్ణదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానము, ఇవి అన్నీ కూడా 16 దానాలు. అందులో అతి ఉత్తమమైనది కన్యాదానం. అందరూ అన్నదానం అంటారు కానీ అన్నదానానికి మించింది కన్యాదానం. ఎందుకు అంటే ఒక స్త్రీని కని ఆమెను పెంచి పెద్దగా చేసి వేరే వాళ్ళ ఇంటికి పంపి వాళ్ళ వంశాన్ని నిలబెట్టండి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో మనము కన్యాదానం అనేది చేసి వాళ్ళ వంశాన్ని నిల్చోబెడుతున్నాం. అవునా? అప్పుడు కన్యాదానమే గొప్పది కదా. మీరు ఏది ఇచ్చినా సరే, అన్నం పెట్టండి, ఒక పూట తింటారు, మరుసటి రోజు అరిగిపోతుంది కదా. తర్వాత జలదానం ఇవ్వండి, నీళ్లు, అది కూడా పోతారు. భూదానం ఇవ్వండి, మీరు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకుంటారు, అది కథం, అది మళ్ళా వేరే వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే. భూదానం కూడా. కన్యను దానం చేస్తే 10 తరాల ముందు 10 తరాల తర్వాత వరకు కూడా వారి యొక్క పేరు ఉండిపోతుంది. అలానే ఫలానా అమ్మాయి వాళ్ళు, ఫలానా అబ్బాయి వాళ్ళు వీళ్ళు కన్యను దానం చేసిరు, వీళ్ళ వంశం నిల్చుంది అని చెప్పేసి మీ తరం తర్వాత వరకు కూడా మాట్లాడతారు. మీ ముందు తరాల వరకు కూడా
మాట్లాడతారు. ఇంకొకటి శాస్త్రం ఏంది అంటే దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం తేన శంతు శివాజ్ఞయాని. ఆ యొక్క శివుని వరం వలన ఒక్కసారి కన్యను దానం చేస్తే 10 తరాల ముందు 10 తరాల తర్వాత వరకు కూడా ఈ యొక్క కన్యాదాన ఫలితం ఉంటుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇది మానవ కళ్యాణంలో. మరి దేవతా కళ్యాణంలో కన్యను దానం చేస్తే దశపూర్వేషాం దశాపరేషం కాదు, శతపూర్వేషాం శతాపరేషం, 100 తరాల ముందు 100 తరాల తర్వాత వరకు కూడా ఒక్కసారి దేవతను దానం చేస్తే 100 తరాల ముందు 100 తరాల తర్వాత వరకు కూడా ఆ ఫలితం ఉంటుందని చెప్పేసి శాస్త్రం. అందుకని కన్యాదానం అనేది దేవతా కళ్యాణంలో చేస్తాం. ఇప్పుడు మాంగళ్య ధారణ అయిపోయిన తర్వాత అమ్మవారికి తలంబ్రాలు, తర్వాత ఒడి బియ్యము. మానవ కళ్యాణం అయినా కూడా దేవతా కళ్యాణం అయినా మాంగళ్య ధారణ ఎందుకు చేస్తాము అంటే మన యొక్క లోక కళ్యాణార్థమై చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్కరూ కూడా సుభిక్షంగా ఉండాలి. కళ్యాణం లేని వాళ్ళకి ఇటువంటి కళ్యాణాలు మరెన్నో జరగాలి. అదే విధంగా వారి యొక్క వంశం అనేది వృద్ధి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు మాంగళ్య ధారణ అనేది చేయడం జరుగుతుంది. అందుకని మాంగళ్య ధారణ అనేది చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మాంగళ్య తలంబ్రాలు మానవ కళ్యాణంలో ఇద్దరు ఒకటి కావడానికి తలంబ్రాలు అనేది పోసుకుంటాము. ఇక్కడ మాత్రము పార్వతీ పరమేశ్వరులకు ఎందుకు తలంబ్రాలు పోస్తాము అంటే ఇక్కడ మిశ్రమం ఏంటి, బియ్యము ప్లస్ జొన్నలు 2 కలిపి పోస్తాము. ఎందుకు అంటే ఇవి 2 ధాన్యాలు. ఈ యొక్క ప్రపంచం మొత్తము కూడా ధాన్యం అంతా కూడా సక్రమంగా ఉండాలి, వృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో పరమేశ్వర మీకు సమర్పితం చేస్తున్నాము. ఈ యొక్క భూప్రపంచం మొత్తము కూడా పాడి పంటలు అన్ని కూడా సక్రమంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనము ఇక్కడ పార్వతీ పరమేశ్వరులకు అక్షతారోపణం అనేది చేయడం జరుగుతుంది.
కంటే విశుభగే
नारिकेल फला नाना फलैर्यज्ञं वेदयामि नारायण स्वाहा नारायण स्वाहा नारायण स्वाहा नारायण स्वाहा नारायण स्वाहा ఇంకా ఫ్రూట్స్ అంటే తెచ్చిపెట్టి ప్రాణమైన పార్వతి రావే లక్ష్మీ నోములను మాకొసగిన మాతవు మాంగళ్యమే ప్రాణమైన పడతులమమ్మ మంచి ముచ్చాల మనసున్న మనుజులమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ రకరకాల పూలతో కొలిచెదమమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితినమ్మ చిటికెడైన పసుపునే కోరితినమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితిమమ్మ పచ్చనైన గాజులే వరమీయమ్మ పచ్చనైన గాజులే వరమీయమ్మ 10 కాలాల పసుపు కుంకుమ కోరితినమ్మ శివునిలో సగమైన అర్ధనారివే శివునిలో సగమైన అర్ధనారివే శంభుని ప్రియ సఖివే శాంభవి నీవే హరిదారిక వ్రతము చేసే మంగళ గౌరీ హరిదారిక వ్రతము చేసే మంగళ గౌరీ లక్ష్మి నోములను మా కొసగిన మాతవు నీవే కాచాయిని దేవికి కర్పూరారతి మహామంగళాదేవికి మంగళారతి నిలువు నిజ శోభలకు నిత్యారతి నిలువు నిజ భూషణ